ఎంతమంది జనం తిప్పలో లేకుండా ఇక్కడ బయట కిరసనాలు వేసుకుంటున్నాం, పెట్రోల్ వేసుకుని వేళ్ల మీద నుంచి దూకేద్దామని ఎంత అవస్థ పడిపోతున్నాం. ఇంతమందిని బాధపడకూడదు కదా. వెనకాల కూర్చో వెనక సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంత కరెక్ట్ మాట్లాడవచ్చు కానీ చూడడానికి వచ్చారేమండి. ఈయన చూస్తేనేమో ఎలా ఉన్నారో. బాబుకి రాత్రి లేదు, కరోనా టైం అండి. కరోనాలో కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళడం ఎవరే వెళ్ళట్లేదు. రామకృష్ణ ఈయన వెళ్ళి వచ్చి మళ్ళీ లోపలికి వస్తే నాన్నగారికి ఎక్కడైతే అటాక్ అవుతుందో అనేసి అలాగ బయటికి వెళ్ళండి. అక్కడ వెళ్ళి స్నానం చేసి లోపలికి వచ్చేవాడు. రాత్రి 11, 12 అయిపోవడం ఇలా ఉందండి మా పరిస్థితి. ఎక్కడ ఇప్పుడు ఆ రాత్రి ఎక్కడ ఏం చేస్తామో తెలియదండి. నేను ఎక్కడికన్నా అటాక్ చేయలేదు. మాకు చాలా భయంగా ఉందండి అని అడిగానండి. అయితే నా చేతిలో చేసారండి, చేయబట్టుకొని అమ్మ నేను చూసుకుంటాను, రామకృష్ణ బాధ్యత నాది, మీరు ఏమి కంగారు పడద్దు, నేను ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటాను, మీరు ధైర్యంగా ఉన్నట్టు నాదమ్మా